సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒకప్పుడు 5 తలలు ఉండేవని మీకు తెలుసా? కాని తన సృష్టి పట్ల పెరిగిన అహంకారంతో బ్రహ్మ ఒకసారి శివుణ్ణి అవమానిస్తాడు. ఆ గర్వాన్ని అణచటానికి పరమశివుడు కాలానికి అధిపతి అయిన కాలభైరవుడిగా అవతరించి అహంకారానికి గుర్తుగా ఉన్న బ్రహ్మ 5వ తలను గిల్లిపారేశాడు. ఆ బ్రహ్మ కపాలం చేతికి అంటుకుని పాప విముక్తి కోసం భైరవుడు దిగంబరంగా తిరుగుతున్నప్పుడు భయంకర రూపాన్ని చూసి దేవతలే భయపడి దూరంగా పారిపోయారు. కాని ఒక నల్లని కుక్క మాత్రం భయం లేకుండా ఆయన వెంట నడిచింది. లోకం అపవిత్రంగా భావించే శ్మశానాల్లో ఆ ఉగ్రమూర్తికి నీడలా నిలిచింది. ఆయన పెట్టిన కపాలాన్ని కాపలా కాసింది. అందుకే అహంకారాన్ని చంపిన దేవుడు విశ్వాసానికి చిహ్నమైన కుక్కను తన వాహనంగా చేసుకున్నాడు. కాశీలో కుక్కలకు పెట్టే ఆహారం నేరుగా కాలభైరవుడికే చెందుతుందని నమ్ముతారు.